సోదరిమణులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకటగిరి నియోజకవర్గంలో ఆసుపత్రుల్లో అన్ని రకాల మందులు క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరూ కూడా ఉండి పర్యవేక్షించి ఆ పేషెంట్కి ఏమైతే అవసరం ఉంటుందో అవన్నీ కూడా మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇచ్చేటువంటి ఏర్పాటు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకని ఒకటే నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఏదో గవర్నమెంట్ ఆసుపత్రులే అక్కడ ఏముంటాయని చెప్పనేసి గతంలో మాత్రం అనుకోవద్దు. దయచేసి మీరు ఎవరికి ఏం బాగలేకపోయినా కానీ 24 గంటలు వెంకటగిరి ప్రభుత్వ హాస్పిటల్లో సర్వీస్ చేసేదానికి డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. మెడిసిన్స్ కూడా క్వాలిఫైడ్ మెడిసిన్స్ ఇస్తారు. కాబట్టి మీరు అలా ఎలాంటి ఆలోచన అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రిని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా హార్ట్ పేషెంట్లకి దాదాపుగా 45,000 రూపాయలు విలువైనటువంటి థ్రాంబో లైసిస్ ఇంజెక్షన్ కూడా ఉచితంగా ప్రభుత్వ హాస్పిటల్లో అందుబాటులో ఉంది. కాబట్టి దీన్ని కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ 108 సౌకర్యం కూడా కలదు. అదేవిధంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 కూడా మన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తాను. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత భోజన ఏర్పాటు కూడా 3 పూట్ల చేయడం జరిగింది. అది కూడా ఇటీవలనే నా చేతుల మీదుగానే వెంకటగిరిలో ప్రారంభించడం జరిగింది. కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఆ పేషెంట్కి 3 పూట్ల ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా ఆసుపత్రిలోనే ఇస్తారు. కాబట్టి మీరు నిర్భయంగా వచ్చి హాస్పిటల్లో చేరి మీ జబ్బుని నయం చేసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తాను. రామకృష్ణ గారికి నమస్కారం. మీరు వివిధ హాస్పిటల్లో బాగా చూస్తున్నారు. ఎవరికి బీపీకి, బలానికి, అన్నింటికి సాయి సార్, డాక్టర్ సార్ బాగా రాసి బాగా చూస్తున్నారు. మందులు కూడా బాగా ఇస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను. జ్వరం అని చూపించుకున్నాను. ఇక్కడ బాగా చూశారు. డాక్టర్ గారు కూడా బాగా మాట్లాడారు, మెడిసిన్స్ ఇచ్చారు. ఇక్కడ సౌకర్యాలన్నీ చాలా బాగున్నాయి. సౌకర్యాలన్నీ కల్పించిన కురగంట్ల రామకృష్ణ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కుటుంబ ప్రభుత్వం ఈ సౌకర్యాలన్నీ, ఆరోగ్య సౌకర్యాలన్నీ, వైద్య సౌకర్యాలన్నీ బాగా కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చినప్పుడే మమ్మల్ని తీసుకోవడం, రిసీవ్ చేసుకోవడం కానీ, వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ కానీ, వాళ్ళు ఇచ్చే మందులు కానీ, బయట నుంచి వచ్చామని లేకుండా అందరిని ఒకేలాగా సరిహద్దులుగా చూస్తున్నారు. మంచి ఫెసిలిటీలు కలిగినటువంటి హాస్పిటల్ని పిల్లలు ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ మాకు ఈ సదుపాయాలను అందించినటువంటి కురగంట్ల రామకృష్ణ గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ సౌకర్యాలన్నీ మాకు అందుబాటులోకి తెచ్చినటువంటి మిగతా అధికారులు అయితే ఎవరున్నారో వాళ్ళకు కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. 24/7 ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. రాత్రి పూట పాము కట్ట కానివ్వండి, యాక్సిడెంట్ కేసెస్, డెలివరీస్ విషయం తీసుకుని వాళ్ళకి అయితే అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉచితంగా మన దగ్గర ఇవ్వబడుతుంది పేషెంట్స్ అందరికీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.